వెల్కమ్ టు దరిద్రానికి దత్తపుత్రుడు పార్ట్ 7. ప్లీజ్ నన్ను వదిలేసి. గాడ్ బ్రో, కార్ కి యాక్సిడెంట్ అయింది కదా, ఇంకొదిలేవా? కుదరదన్నారు. స్పీడింగ్ అండ్ పార్కింగ్ టికెట్స్ 2 పడ్డాయి కదా, ఇంకొదిలే గాడ్ బ్రో. కుదరదన్నారు. ఇప్పటికే దరిద్రం 6 వీడియోస్ అప్లోడ్ చేసిన గాడ్ బ్రో. అరే ఇంకెన్ని చేయమంటావు నన్ను? సో నెక్స్ట్ ఈ కారణ్ జన్ముడి కార్ ని రిపేర్ కి ఇచ్చేసి రిటైర్ అవ్వకుండా కాపాడమా. నువ్వు సూపర్ రా. ఇలా 2 రిపేర్లు 4 నష్టాల మధ్య లైఫ్ సాగుతుంటే ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ నల్లపిల్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది మామ. దొరికింది. నల్లపిల్లి ఎదురొస్తే ఏమవుతుందో తెలుసు కదా, మరణమే ఇది. నేను ఇవన్నీ నమ్మను కానీ మన లైఫ్ లో అవుతున్న సిచ్యువేషన్స్ వల్ల ఒక 5 నిమిషాలు ఆగి ఆలోచించడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది నన్ను వదిలిపోవట్లేదు. ఇది నా సైడ్ వాకింగ్ చేస్తుంటే నాకు వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినట్టుంది మామ. దీనికి నాలో ఏం నచ్చిందో తెలియదు కానీ పెంచినోడి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది మామ. బ్యాడ్ లక్ అని భయపడితే బాధలు తగ్గవని పెద్ద మనసు చేసుకుని పిల్లికి పాలు పోసిన మామ. నువ్వు దేవుడు స్వామి. మళ్ళీ జిడ్డులాగా వెనక ఎక్కడ వస్తుందో అని తొందరగా తప్పించుకొని జిమ్ కి వెళ్ళిపోయాను మామ. ఒక లో క్వాలిటీ లిక్కర్ తాగే పెద్ద మనిషి ఏం చెప్పాడంటే శరీరంలో మార్పు వచ్చిందంటే జీవితంలో కూడా మార్పు వస్తుంది అని అర్థం. అందుకే ఉప్పు కారం తగ్గించి శ్వాస మీద గ్యాస్ పెట్టి వర్కౌట్ చేద్దామని జిమ్ కి వచ్చా. గుడికి షూస్ వేసుకుంటావా? మంచి మందికి వస్తుంది కదా సార్, నీకు వస్తలేదు. మనిషి అన్నాక కాసంత కళ్ళపోసన ఉండాలని చెప్పి షూస్ తీసేసి కొన్ని లలిత కళలు చేస్తుంటే లటుక్కుని జారి ఈ ఐరన్ ఫ్రేమ్ తీసుకొని కట్ చేస్తే ఇంట్లో పడ్డా. ఇదంతా చూసినాక ఒక్కటి అనిపించింది భయ్య, మిల్క్ పోసినంత మాత్రం మంచి జరగదు, జిమ్ కి వెళ్ళినంత మాత్రం జాతకం మారదు. ఇది రియలైజేషన్. ఇప్పుడు నా బాధ ఏంటంటే పిల్లి నాకు ఎదురొస్తేనే నాకు ఇట్లా అవుతే నేను పిల్లికి ఎదురొచ్చా. మరి ఆ పిల్లి పరిస్థితి ఏంటో చూసుకో మళ్ళా. లైక్ అండ్ కమెంట్ చేసుకోండి మావా.